హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. పిల్లలకు రోజు ఒక గ్లాస్ ఇచ్చారంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ పర్ఫెక్ట్ బాదం పాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బాదం పప్పు తీసుకోండి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకు 1 కప్పు బాదం పప్పులు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ బాదం పప్పులను ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి తీసుకోవడం వలన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. పొట్టు తీసి పెట్టుకున్న బాదాంను మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలను 3 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం పేస్టు ఇందులోకి వేసుకోవాలి. బాదాం పేస్టు గడ్డ కట్టకుండా, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాదాం పేస్ట్ వేసి కలుపుతూ కాసేపు మరగనివ్వాలి. పాలు చిక్కబడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలండి. ఈ కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది వైట్గానే ఉంటుందండి. కుంకుమ పువ్వు వేయకపోతే కలర్ వైట్గానే ఉంటుందండి. కేవలం కలర్ కోసం మాత్రమే, వేయకపోయినా ఏం కాదు. మన రుచికరమైన ఆరోగ్యకరమైన బాదం పాలు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరు ఇష్టంగా తాగుతారు. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. अच्छा बोलो.